హాయ్ అండి, వెల్కమ్ టు రాజశ్రీ టైలర్. ఈరోజు ఈ వీడియోలో నేను లైనింగ్ అనేది ఎలా షింక్ చేసుకుంటానో మీకు చూపిస్తాను. అయితే మీరు కూడా కనుక ఇలా చేసినట్టయితే లైనింగ్ అనేది సాగిపోకుండా మనం బ్లౌజ్ కుట్టినప్పుడు కూడా లూజ్ అనేది రాకుండా నీట్గా ఉండిద్ది అనమాట. బ్లౌజు లైనింగ్ షింక్ చేసేటప్పుడు చాలామందికి సాగిపోతూ ఉంటుంది కదా క్లాత్ అనేది. అట్లా సాగిపోయినప్పుడు కట్ చేసుకునేటప్పుడు అనేది ఎగుడు దిగుడుగా ఉంటుంది అన్నమాట. కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే చాలా ఇబ్బందిగా ఉంటుంది కట్ చేయడానికి. క్లాత్ అనేది సరిపోదు ఆ క్రాస్లో పోయినప్పుడు. అలా పోకుండా ఎలా వాష్ చేసుకోవాలో చూపిస్తాను. దానికోసం నేనైతే నీళ్ళు తీసుకొని గిన్నెలో ఇవన్నీ కూడా ఇప్పుడు షింక్ చేయాల్సినయేను. అయితే వీటన్నిటిలో కూడా నేను మీకు కొన్ని చూపిస్తాను. లైట్ కలర్ ఒకటి, నిండు కలర్ ఒకటి. ఈ రెండు ఎప్పుడైనా ఇలా వాష్ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోండి. లైట్ కలరు, నిండు కలర్ అనేది రెండు ఒకేసారి నీళ్ళల్లో పెట్టద్దు. ఎందుకనంటే ఆ కలర్ అనేది, నిండు కలర్ అనేది లైట్ కలర్కి పీల్చుకొని ఈ క్లాత్ అనేది కలర్ షేడ్ అయిపోయిద్ది. ఇప్పుడు మనం ఇది షాప్ నుంచి ఎలా అయితే తెచ్చుకున్నామో క్లాత్, సేమ్ అలాగే ఆ మడతల మీదే మనం ఇలా నీళ్ళల్లో పెట్టుకోవాలన్నమాట. ఒకవేళ మనకు ఒక్కోసారి డౌట్ ఉంటుంది కదా, లైనింగ్లకి ఏమన్నా డ్యామేజ్ ఉందేమోనని చూసుకోవాలి. ఇలా పెట్టేటప్పుడు అలా చూసుకొని మళ్ళీ యథావిధిగా సేమ్ అలాగే మడతేసి పెట్టుకోవాలి. అలాగే మడతేసి వీడియోలో చూపించినట్టు సేమ్ ఇంకంతే నీళ్ళల్లో పెట్టేసుకోవాలి. అలా పెట్టుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు ఉన్నా కూడా పర్వాలేదు. 5 నిమిషాలకే మనకి నీళ్ళంతా పీల్చేసుకునిద్ది అనమాట. కాటన్ క్లాత్ కదా, అలా పీల్చుకుందని అనుకున్న తర్వాత ఇలా చూపిస్తున్నట్టు నేను ఎలా అయితే అది అంటే ఓపెన్ చేయట్లేదు అనమాట. ఓపెన్ చేయకుండా దాన్ని మళ్ళీ యథావిధిగా ఇట్లా టైట్గా మడతేసేసి వాటర్ అంతా ఇట్లా పిండేసేయండి. ఇట్లా పిండేసి పక్కన పెట్టుకొని ఇప్పుడు అనేది నిండు కలర్ అయితే పెట్టుకోండి. ఇట్లాగే సేమ్ ఫస్ట్ అయితే ఎలా పెట్టామో ఇది కూడా అలాగే పెట్టుకోండి. అలా పెట్టుకున్న తర్వాత వదిలేసేయండి ఒక 10 నిమిషాలు. ఇంక ఇలా కింద బండల పైన అయినా కూడా ఇలా పెట్టేస్తే ఆరిపోతాయి. లేదు దండం మీద వేసి క్లిప్ పెట్టినా కూడా మనకి షింక్ అయిపోయిద్ది అనమాట. అయితే ఎటు కూడా సాగిపోకుండా సమానంగా వచ్చిద్ది క్లాత్ అనేది. దాంట్లో ఉన్న గంజిబిర్రంతా పోయిద్ది. మనకి బ్లౌజ్ కుట్టడానికైతే బాగుంటుంది. ఇదిగో సేమ్ ఇదైతే కలర్ షేడ్ అవుతుంది చూడండి. బ్లూ కలర్ కదా, బ్లూ కలరు, పింకు బాగా ఎక్కువ కలర్లు పోతాయి. అలాంటివి షింక్ చేసేటప్పుడు వాటిలో లైట్ కలర్స్ లేకుండా చూసుకోండి. ఒకేసారి ఎక్కువైనా పెట్టి షింక్ చేసుకోవచ్చు, లేకపోతే ఇలా ఒక్కోటైనా చేసుకోవచ్చు అన్నమాట. నేనైతే ఇవన్నీ ఈ పూట చేయాలి. మీకు చూపించడం కోసం ఈ రెండు అయితే ఫస్ట్ చేస్తున్నాను. లైట్ కలర్ ఒకటి, నిండు కలర్ ఒకటి. ఇదిగో నీళ్ళు అనేవి షేడ్ అయినాయి కదా. మీరు ఇలా కనుక లైనింగ్ షింక్ చేసుకుంటే అసలు కట్ చేసుకోవడానికి చాలా ఈజీగా అయితే ఉంటుంది. తర్వాత మనం ఐరన్ చేసుకోవాలన్నమాట. అవి ఆరిపోయిన తర్వాత ఐరన్ చేసుకుంటే అసలు దాంట్లో ఉన్న గంజిబిర్రంతా పోయి క్లాత్ అనేది బాగా స్టిఫ్గా కూడా ఉంటుంది. కట్ చేయడానికి కూడా బాగుంటుంది. కుట్టేటప్పుడు కూడా బ్లౌజ్ అనేది ముడతలు లేకుండా నీట్గా ఉంటుంది అన్నమాట. ఇలాగా ఈ మిగతా అన్నీ కూడా నేను చేసుకుంటాను తర్వాత. అయితే ఒక్కటైతే గుర్తుపెట్టుకోండి, కొత్తగా కుట్టేవాళ్ళైతే ఇది బాగా ఉపయోగపడిద్ది ఈ వీడియో. ఫాల్ అయినా అంతే, లైనింగ్లు అయినా కూడా అంతే, ఆ మడతల మీదే అలాగే వేసుకోవాలన్నమాట. ఈరోజైతే ఇవన్నీ షింక్ చేయాలి. నైట్ షింక్ చేసి అలా పెట్టేస్తే తెల్లారాలకే ఆరిపోతే కట్ చేసుకుంటాను అనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.